మీకు ఎక్స్పాండెడ్ ఫామ్ తెలుసు కదా, అంటే ఇప్పుడు 1s 10s 100s నేను ఒక నంబర్ ఇస్తాను 324 ఇచ్చాను అనుకో, 300 + 20 + 4 అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ దీనిలో చూడండి, ఇది 1s ఇది 10s 100s. నేను దానికి కొన్ని ఇవి వేసాను పూసల్లాగా. అవి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి ఆ నంబర్ అక్కడ పెట్టేసి మీరు ఆ నెంబర్ని ఎక్స్పాన్షన్ ఫామ్లో చెప్పాలి. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని వేసున్నాను, సో దాన్ని బట్టి ముందు నంబర్స్ పెట్టు. సెస్సి పెట్టు, చెప్పు. 200 + 40. ఇక్కడ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి చెప్పు. 1 2 3 4 4 పెట్టావు. నెక్స్ట్ 40 + 3. ఇప్పుడు మొత్తం చదువు. 200 + 40 + 3. 200 + 40 + 3. ఓకే, ఇవి తీసేయండి, పూసలు తీసేయండి, నేను మళ్ళీ వేస్తాను. తీసేయి, ఆ కింద నంబర్లు కూడా తీసేయి, ఆ డబ్బాలో వేసేయి. ఇప్పుడు నువ్వు ఆ మూడిట్లో నీ ఇష్టం వచ్చిన నంబర్స్ వేసేయి, నీ ఇష్టం. దీనిలో కొన్ని, దానిలో కొన్ని, దానిలో కొన్ని, మూడిట్లో వేసేయి. అరే ఇప్పుడు దీన్ని నువ్వు వెనక్కి జరుగు. పలక దీన్ని వాడికి వెనకాల పలక అడ్డం దిండి. యశ్వంత్రా ముందుకురా, పెట్టి చెప్పు. ఇవి ముందు కౌంట్ చేసి పెట్టు. పెద్దగారా. 1 2 3 4. 1 2 3. 1 2 3 4 5. ఎంత? 400 + 30 + 5. 400 + 30 + 5. అప్పుడు నంబర్ ఎంత అవుద్ది? 435. 435. ఓకే, పూజిత దగ్గరికి తీసుకో. ఇప్పుడు నీకు కొన్ని వేసి ఉన్నాయి, దాని నెంబర్ ప్రకారం పెట్టు. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4. 1 2 3 4 5 6 7. ఇప్పుడు చదువు. 600 + 40 + 7. మొత్తం నంబర్ చెప్పు ఇప్పుడు. 647. 647. ఓకే, మీకు ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ తెలుసు కదా. ప్లేస్ వాల్యూ అంటే 1s 10s 100s ప్లేస్లు ఉంటాయి. మనకు నెంబర్లు మారే కొద్దీ ప్లేస్ వాల్యూలు కూడా మారుతూ ఉంటాయి. 6 దగ్గర ఉంటే 10s ప్లేస్లో ఉంటే 6, అదే 6 10s ప్లేస్లో ఉంటే 60, అదే 100s ప్లేస్లో ఉంటే 600. కానీ ఫేస్ వాల్యూ మాత్రం ఆ 6 ఎక్కడున్నా 1స్లో ఉన్నా 10స్లో ఉన్నా 100స్లో ఉన్నా ఒకే వాల్యూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని చూద్దామా. ఒకటి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ 600 + 40 + 7 ఉంది. దీని ఫేస్ వాల్యూ దగ్గరకు వస్తే ఫేస్ వాల్యూ ఇక్కడ ఎంత ఉంటే అంతే ఉంటుంది. ఇది 7, దీని వాల్యూ 4, దీని వాల్యూ 6. ఇది 7 4 6. ప్లేస్ వాల్యూకి వస్తే ఇదేమో 600, ఇదేమో 10s ప్లేస్లో ఉంది కాబట్టి 40, ఇదేమో 1s ప్లేస్లో ఉంది కాబట్టి 7. 1s ప్లేస్లో మాత్రం ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ మారదు. అర్థమైందా?
ఇప్పుడు కొన్ని వేస్తాను, వాటికి మీరు ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒకసారి నంబర్ మొత్తం ఎక్స్పాండెడ్ ఫామ్లో చెప్పండి. 700 ఇప్పుడు ఫేస్ వాల్యూ అంటే మారదు. సో 9 ఫేస్ వాల్యూ ఎంత? 9. 5 ఫేస్ వాల్యూ 7 ఫేస్ వాల్యూ. ఇప్పుడు ప్లేస్ వాల్యూస్ చెప్పాలి. 7 ప్లేస్ వాల్యూస్ ఎంత? పెద్ద చెప్పండి. 700. 5 ప్లేస్ వాల్యూ ఎంత? 50. 9 ప్లేస్ వాల్యూ ఎంత? 9. 1s ప్లేస్లో ఉన్నప్పుడు ప్లేస్ వాల్యూ మారదు. ఓకే, ఇప్పుడు ఒకరిని అడుగుతాను, వాళ్ళు చెప్పాలి. మురళీరా ఇక్కడ చూడు, అది పెట్టమ్మా. ముందు ఎక్స్పాన్షన్ ఫామ్ చెప్పు. 500 plus 30 plus 4. 500 plus 30 plus 4. ఇప్పుడు నాకు ఫేస్ వాల్యూ చెప్పాలి. 4 ఫేస్ వాల్యూ ఎంత? 4. 3 ప్లేస్ వాల్యూ ఎంత? 3 ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ. ఓకే. 5 ఫేస్ వాల్యూ 5. ఇప్పుడు ప్లేస్ వాల్యూస్ చెప్పాలి. 5 ప్లేస్ వాల్యూ ఎంత? 500. 4 ప్లేస్ వాల్యూ 4. 3 ప్లేస్ వాల్యూ 30. వెరీ గుడ్. రిష్విత్, ఇప్పుడు నువ్వు చూడు, ఎక్స్పాన్షన్ ఫామ్లో చెప్పు ఫస్ట్ నెంబర్ని. ఎక్స్పాన్షన్ ఫాము 400 plus 10 plus 3. ఓకే. ఫేస్ వాల్యూస్ చెప్పాలి. 3 ఫేస్ వాల్యూ ఎంత? 3. 1 ఫేస్ వాల్యూ 1. 4 ఫేస్ వాల్యూ 4. 4 ఫేస్ వాల్యూ ఎక్కడున్నా సేమ్. ఇప్పుడు ప్లేస్ వాల్యూస్ చెప్పు. 1 ప్లేస్ వాల్యూ ఎంత? 10. 3 ప్లేస్ వాల్యూ 3. 4 ప్లేస్ వాల్యూ 400. దాని ప్లేస్ని బట్టి 100s ప్లేస్లో ఉంటే 100 అవుతుంది, 10s ప్లేస్లో ఉంటే ఎన్ని ఉంటే అన్ని 10లు అవుతుంది అనమాట. అట్లా ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూని చూడాలి. ఓకే, ఇప్పుడు నంబర్స్ చదవాలి అంతే. ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ కాదు. ఇక్కడ దీనిలో ఎన్నేసానో దాని ప్రకారం అది పెట్టుకోవడం, ఆ నంబర్ని చదివేయడం. ఎంత నంబరు? 413. అట్లా నేను కొన్ని వేస్తాను, అవి పెట్టేసి ఆ నంబర్ని చదవాలి. ఓకేనా? నేను కొన్ని వేసాను కదా, దాన్ని బట్టి నువ్వు పెట్టేసి చదువు. 1 2 3 4. 1 2 3. సత్య 1 2 3 4 5. ఇప్పుడు ఆ నంబర్ చదువు. 534. 534. గుడ్. చూడు, ఇప్పుడు పెట్టుకో. 1 2. ముందు 1s దగ్గర నుంచి స్టార్ట్ చేయి. 1 2. 1 2 3. 1 2. నంబర్ చదువు. 232. 232. గుడ్. రాధక్ చెప్పు, ఇప్పుడు పెట్టు. 1 2 3. 1 2 3 4. 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఆ నంబర్ చదువు. 743. మళ్ళీ గట్టిగా చదువు, ఎంతో డౌట్గా చదువు. 743. 743.